హలో, హాయ్, నమస్కారం. ఇప్పుడు మీకు సుపారీ తీసుకొని జరిగిన మొదటి హత్య గురించి వివరించబోతున్నాను. హాజీ మస్తాన్. మీలో చాలామంది ఈ పేరు వినే ఉంటారు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960లోనే నాటి బొంబాయిలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీంలాల, వరదరాజన్, ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించేవాళ్ళు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. టాలీవుడ్, ఫిలిం ఫైనాన్స్తో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి బొంబాయిలోని మరో డాన్ యూసుఫ్ పటేల్తో స్పర్ధలు ఏర్పడ్డాయి. పటేల్ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తాన్ వ్యక్తులకు 10,000 రూపాయలు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా బొంబాయి పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగవత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.